లాస్ట్ క్లాస్లో మనకి ఎండ్ పాయింట్, ఎక్స్డిఆర్, ఈడిఆర్ ఇవన్నీ అయిపోయినాయి కదా. ఏఎం అండ్ ఏవి ఇవి కూడా అయిపోయినాయి లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు వచ్చేసి మనకి డిఎల్పి, ఐడిఎస్, ఐపిఎస్ చూసుకుందాం ఈరోజు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎల్పి అంటే డేటా లీక్ ప్రివెన్షన్ ఆర్ డేటా లాస్ ప్రివెన్షన్ అంటారు. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై డేటా? డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా. ఓకే, డేటాని కలెక్ట్ చేయడాన్నే దాన్ని ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకే, సో ఇందులో మనకు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఓకే, ఇది స్టాటిస్టిక్స్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది బాగా. ఓకే, సో ఇందులో ఏంటంటే డేటాలో స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్ డేటా ఉంటాయి. ఓకే, సో స్ట్రక్చర్ డేటా అంటే ఇప్పుడు మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, స్ట్రక్చర్ డేటా అంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇదంతా స్ట్రక్చర్ డేటా. ఓకే, అండర్స్టాండ్ అవుతుంది మనకి. మనం ఎన్క్రిప్షన్ అయిపోయిన డేటా ఉన్నది చూడు, అదేంటది? అన్స్ట్రక్చర్డ్ డేటా. అది మనకు అర్థమవుతుందా? లేదు కదా. అర్థం కాదండి. మనం చూపించండి ఎన్క్రిప్షన్ ఎలాగ అయిపోతుంది అని చెప్పి చూపించాను కదా. సో యా అదే అది ఉమ్, అది అన్స్ట్రక్చర్డ్, మనకి అసలు అర్థం కాని భాషలో ఉంటుంది అదంతా. సో అదనే కాదు, ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి చూడు, ఈ ఐడిఎస్, ఐపిఎస్, ఈ ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకో, అది ఏమవుతుంది? ఒక మీనింగ్ ఉంటుందా చెప్పు అసలు సెంటెన్స్ కి? లేదు కదా. సో స్ట్రక్చర్ డేటా అంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలం. సో అన్స్ట్రక్చర్డ్ డేటా వి కాంట్ అండర్స్టాండ్. ఓకే, అది అర్థం కాదు మనకి. అన్స్ట్రక్చర్డ్ డేటా అన్నది అర్థం కాదు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి డేటాస్? టూ టైప్స్ ఆఫ్ డేటాస్, అందులో స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, డెడికేట్ మన డిఎల్పి సైడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇందులో మనకి ఉమ్, ఏంటంటే, హలో హలో, వాయిస్ వినిపిస్తుందా? వినపడట్లేదు. వాయిస్ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే, ఉండు ఉండు ఉండు. వెయిట్, ఒకసారి కనెక్షన్ చెక్ చేయండి. ఆ, ఇప్పుడు ఓకేనా? యా. ఓకే కదా, ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి డేటాస్ లో టూ టైప్స్, స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్ డేటా. స్ట్రక్చర్ డేటా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అన్స్ట్రక్చర్ డేటా మనకి అర్థం కాదు, అంటే అంత ఈజీ కాదు అర్థం కావడానికి. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మనకి స్ట్రక్చర్ టైప్స్ ఆఫ్ డేటా అని అడుగుతారు, అందులో మనకి డిఎల్పీలు ఉన్నాయి. ఓకే, స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్ డేటాని ఆన్సర్ ఇస్తే సరిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి డిఎల్పి సైడ్, మనకి డెడికేటెడ్ గా డిఎల్పి సైడే చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, మొన్న మా దాంట్లోనే డిఎల్పి సైడ్ తీసుకున్నారు. ఓకే, అండ్ తర్వాత ఈడిఆర్ కూడా. ఈడిఆర్ మనకి ఈడిఆర్ ఈడిఆర్ అండ్ డిఎల్పికి సెపరేట్ గా చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఉంటాయి. ఓకేనా, సో ఇందులో ఒకవేళ గెట్టిన అయ్యి ఉంటే మినిమం మనకి ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి 15 lakhs ప్యాకేజ్ ఈజీగా ఇస్తారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నెక్స్ట్ నువ్వు కంపెనీ షిఫ్ట్ అయ్యావంటే ఈజీగా నీకు 15 lakhs ప్యాకేజ్ అన్నది ఇస్తారన్నమాట. ఈ టూ ఈ టూ ఈ టూ దానికి మాట, కేడిఆర్కి, డిఎల్పికి. ఓకే, ఓకే. తర్వాత వచ్చేసి మనకి సో ఇందులో మనకి మళ్ళీ డిఎల్పి అంటే డేటా లాస్ ఆర్ డేటా లీక్ ప్రివెన్షన్ కదా. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈస్ డేటా అన్నది కూడా చెప్పేసుకున్నాం. సో కలెక్షన్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దట్ మే బి స్ట్రక్చర్ డేటా ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, స్ట్రక్చర్ డేటా స్ట్రక్చర్ డేటా మీన్స్ వీ ఆ, కెన్ అండర్స్టాండ్. అది చదవగలుగుతాము మనము. అన్స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ అండర్స్టాండ్. స్ట్రక్చర్ ఏమో
Can't understand. ఓకే. ఓకే. అర్థమైంది కదా! సో, ఇప్పుడు టైప్స్ ఆఫ్ Yeah, డేటాస్‌లో మళ్ళీ వన్స్ అగైన్ మనకు మళ్ళీ ఏమున్నాయంటే, మనకు అందులో మళ్ళీ క్రిటికల్, క్రిటి క్రిటికల్ డేటా లేదా ఇంటర్నల్ డేటా అని కూడా అంటారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత సెకండ్ వన్ పబ్లిక్ ఆర్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఎన్నున్నాయి ఇప్పుడు మనకి ఇందులో? క్రిటికల్, క్రిటికల్ లేదా ఇంటర్నల్ డేటా అంటారు. public. ఓకే. సెకండ్ వచ్చేసి పబ్లిక్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ఆర్ రిస్ట్రిక్టెడ్. ఓకేనా? ఇవి ఇందులో మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్. ఓకే. ఓకే, క్లియర్? Yeah, clear. యా. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ మాట డేటాలో. ఓకే. డేటా క్లాసిఫికేషన్ మెకానిజం అది మెకానిజం మాట ఇది. అంటే మనం ఆ, ఏదన్నా డేటా ఇప్పుడు ఆమ్, ఏంటి, ఫర్ సపోజ్ మనకి హెచ్ఆర్ సైడ్ ఉన్నారు, వాళ్ళు ఎవరినో ఫోటోగ్రాఫర్స్ ఎవరినో ఇన్వైట్ చేసి మన Okay. ఆఫీస్ లేదా ఫంక్షన్ చేసి ఫొటోస్ అయ్యి తీసుకున్నారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మనకి పంపించడానికి, మన ఆఫీస్ కి పంపించడానికి ఒక పోర్టల్ అన్నది యూజ్ చేస్తారన్నమాట. సో దాని ద్వారా మనకి డేటా అన్నది మనకి ఇక్కడ ఎంటర్ అవుతుందా, లేదంటే మనం ఇన్వాయిస్ కాపీస్ ఇంత అయ్యింది అని చెప్పి వాళ్ళకి పంపించేటప్పుడు ఈ డేటా అన్నది పంపించాలి కదా. ఓకే, ఇలాగ ఉన్నది, ఈ రూమ్ ఇలాగ ఉంటది అని చెప్పి ఫొటోస్ అవును. అవన్నీ పంపిస్తాం కదా. సో అలాంటిటప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ అది రూమ్ ఓకే, ఫర్ సపోజ్ అది ఒకవేళ ఏ సర్వర్ రూమ్ అయితే, అవునా, అప్పుడేమవుతుంది, అక్కడ డేటా వైలేషన్ జరుగుతుంది కదా. సర్వర్ రూమ్ Voice, సర్వర్ రూమ్ voice, సర్వర్ రూమ్ ఉమ్, హలో, voice break అవుతుంది మీది. వాయిస్ బ్రేక్ అయిపోతుందా? Yeah, voice break ఉమ్, అవుతుంది మీది. ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఓకేనా? హలో. Yeah, ఇప్పుడు ఓకే బ్రో. ఓకే. Yeah, సో ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవేళ ఎవరన్నా సర్వర్ రూమ్ అవి ఫొటోస్ తీసి పంపించారనుకో, సర్వర్స్ కి సంబంధించిన డేటా అన్నది లీక్ అవుతుంది కదా అక్కడ. అంటే ఫర్ సపోజ్ ఏ సర్వర్ వాడుతున్నారు, అలాంటి హ్యాకర్ కి తెలిసే అవకాశం ఉంటది కదా, అవునా. సో అలాంటి డేటాస్ ఈ పంపించేటప్పుడు మనకు కొన్ని పాలసీస్ అన్నవి ఉంటాయి అన్నమాట. ఆ పాలసీస్ అన్ని డిఎల్పిలో పెడతాం, అప్లై చేస్తాం. సో ఓకే, అదంతా తర్వాత ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి డేటా క్లాసిఫికేషన్ మెకానిజం లో మనకి క్రిటికల్, నాన్ క్రిటికల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, మనకి టైప్స్, డేటాలో టైప్స్. ఓకే. డేటా క్లాసిఫికేషన్ లో మనకి క్రిటికల్ లేదా ఇంపార్టెంట్ క్రిటికల్. ఆర్ ప్రైవేట్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి పబ్లిక్ ఆర్ ఎక్స్పోజ్డ్. థర్డ్ వన్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్. ఓకే. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాలో క్లాసిఫికేషన్ టైప్స్ అన్నమాట. ఓకేనా? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాసిఫికేషన్ మెకానిజం లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, క్రిటికల్, నాన్ క్రిటికల్. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇంటర్నల్ ఎంప్లాయ్ ఉన్నాడు, లేదా ఇంటర్నల్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అటాకర్ అవ్వచ్చు. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు, డేటాని లీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇంత అప్పుడు ఏమవుతుంది, డిఎల్పి అన్నది ప్రివెంట్ చేస్తుంది లేదా బ్లాక్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిఎల్పి. ఓకే. డిఎల్పి టూల్, దాని డెఫినేషన్ వచ్చేసి ఇప్పుడు డిఎల్పి టూల్, ఇట్ విల్ ప్రివెంట్ ప్రివెంట్ అంటే ఆర్ మనం బ్లాక్. డాటాని సెండ్ చేసేటప్పుడు చేస్తున్నాడు. ఏంటి? డాటాని ఎప్పుడైతే సెండ్ చేస్తామో అది ఆటోమేటిక్ ఈ టూల్ ఆ, అనేది అంటే డాటాని మనం చేసేటప్పుడు ఆటోమేటిక్ సెండ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. ఉమ్,
అంటే కొన్ని పాలసీస్ అన్నది సెట్ చేస్తామట, అంటే కొన్ని రూల్స్ అన్నది సెట్ చేస్తాం ఈ టూల్లో. ఓకే, అలాంటి టైంలో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎంప్లాయ్ అనుకో. ఓకే, నువ్వేం చేస్తున్నావు ఓకే. అంటే నీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటాని నీ ఆ, నీ పర్సనల్ మెయిల్ ఉంటుంది చూడు, దానికి పంపించుకుంటున్నావు. ఓకేనా? ఓకే. ఓకే, అలాంటి అలాంటి టైంలో అప్పుడు అది ఏం చేస్తుందంటే డిఎల్పి టూల్ అన్నది నువ్వు పంపిస్తున్నావు చూడు, దాన్ని స్కాన్ చేసుకుంటది. అంటే నీకు చూపించదు స్కాన్ చేసుకుంటున్నట్టు, ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ చెప్తుందని. స్కాన్ చేసుకుంటది. ఇప్పుడు అందులో ఆ, కొన్ని అంటే కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి చూడు, ఆ వర్డ్స్ వల్ల అది గెస్ట్ చేసి, అంటే అందులో స్కాన్ చేస్తుంది కదా, ఆ వర్డ్స్ వల్ల మొత్తం ఆ ఫైల్ అన్నది మొత్తానికి బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఉమ్. అంటే సేమ్ వేలో నువ్వు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసినా కూడా ఏదన్నా వేరే ఎక్స్టర్నల్ సైట్ నుంచో లేదంటే ఎవరన్నా పంపించిన దాని నుంచన్నా నువ్వు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసినా కూడా అది బ్లాక్ చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలాగంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, కార్డ్ నెంబర్లు, ఇవన్నీ ఏంటి సెన్సిటివ్ డేటా కదా. సో అవన్నది ఎలో చేయదు అనమాట నువ్వు అలాంటివి పంపించడానికి ట్రై చేసినప్పుడు. ఓకేనా? యా, ఓకే. ఓకే, సో అది దట్ టూల్ కెన్ ప్రివెంట్ ఆర్ బ్లాక్ అండ్ ఆల్ డేటా వైలేషన్స్, డేటా బ్రీచ్ అండ్ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అటాక్స్. ఓకే, సో ఇది ఇంటర్నల్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అటాకర్. ఓకే, ఇంటర్నల్ ఎంప్లాయ్ అయినా ఎక్స్టర్నల్ అటాకర్ అయినా డేటా లీక్ చేయడానికి కానీ, డేటాని ఎక్స్ఫిల్ట్రేషన్ చేయడానికి కానీ, అంటే వాడు కాపీ చేసుకోవడానికి కానీ ట్రై చేసినప్పుడు ఈ డిఎల్పి టూల్ అన్నది ప్రివెంట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఓకే, సో మనకి మళ్ళీ ఇందులో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎల్పిస్ ఉన్నాయన్నమాట. ఓకే, డిఎల్పి ఎండ్ పాయింట్ సైడ్కి వచ్చేసరికి, ఎండ్ పాయింట్ డిఎల్పి వచ్చేసరికి నథింగ్ బట్ ఎంప్లాయ్, అదే ఎంప్లాయీ లేదా ఎంప్లాయ్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీ లీక్ ఏదైనా డేటాను లీక్ చేస్తున్నాడు అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఎండ్ పాయింట్ డిఎల్పి. ఓకే, ఓకే. ఎగ్జాంపుల్ గా మనం డిఎల్పి ఎగ్జాంపుల్ గా మనం ఎలా లీక్ చేయగలం డేటాని త్రో యుఎస్పి, యుఎస్బి, లేదా సిడి, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్, లేదా మెమరీ స్టిక్, లేదా పెన్ డ్రైవ్, లేదా ఫ్లాపీ డిస్క్స్, లేదా ఎంటిపి అండ్ పిపిటి ప్రోటోకాల్స్ ఇవి. ఓకే, సో ఇన్ని వేస్ లో ఒక ఎండ్ ఎండ్ ఎంప్లాయ్, అంటే ఆర్గనైజేషన్ ఉన్న ఎంప్లాయ్ ఇన్ని వేస్ లో డేటా అన్నది లీక్ చేయగలరు. అంటే ఇది ఎండ్ పాయింట్ సైడ్. ఎండ్ పాయింట్ సైడ్ అంటే మన మిషన్స్ ద్వారా, ఫిజికల్ గా. ఓకే, అర్థమైందా? యా, అర్థమైంది. ఆ, ఏం అర్థమైంది చెప్పు. ఎందుకు ఏంటంటే ఇది ఇంటర్నల్, ఇంటర్నల్ నుండి ద్వారా మనం ఏదైనా డాటా అది కాపీ చేయడానికి మనకి ఉమ్, లైక్ ఇవి యూజ్ చేస్తాము, యూఎస్బి అనే సిడి ద్వారా కానీ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్. ఉమ్. సో వీటి సో ద్వారా అనేది కాపీ అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ డిఎల్పి, నెట్వర్క్ సైడ్ అన్నమాట. అంటే మన డేటాని ఏ వేలో లీక్ చేయడానికి ఉంటుంది నెట్వర్క్ లెవెల్లో. ఎగ్జాంపుల్గా ఈమెయిల్ సెండ్ చేయడం ద్వారా. ఓకే, పర్సనల్ నుంచి ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ నుంచి పర్సనల్ అవ్వచ్చు. ఓకే, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఒక ఒక ఎంప్లాయ్ యాపిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనుకో. ఓకే, ఆ ఎంప్లాయ్ ఓకే. రిజైన్ చేసే టైంలో కానీ, లేదంటే నెక్స్ట్ గూగుల్ కంపెనీలో జాయిన్ అవుతున్నాడు ఆ టైంలో కానీ ఏం చేస్తాడంటే, నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్స్, లేదంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డేటా మొత్తం వీడు ఏం చేస్తాడంటే వాడి పర్సనల్ జీమెయిల్కి పంపించేసుకున్నాడు. ఓకే, పంపించేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత మళ్ళీ గూగుల్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాడు ఏదైనా వర్క్ చేయనప్పుడు
ఇది ముందు రిఫర్ చేసుకుని వాడు యొక్క వర్క్ ని ఈజీగా చేసుకుంటాడు. సో సో కానీ ఇక్కడ ఏమైంది, యాపిల్ కి సంబంధించిన ఒక డేటా అన్నది వీడు లీక్ చేశాడు, అవునా, పంపించుకున్నాడు. ఓకే. ఉమ్, అదనమాట. అది నెట్వర్క్ సైడ్ చేసేది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే. మనకి ఉమ్, సో మన నెట్వర్క్ డిఎల్పిలో యూజ్ జరిగేది ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా. ఓకేనా. ఎండ్ పాయింట్ సైడ్ జరిగేది ఓకే. యూఎస్పి, లేదా సిడీస్, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్, లేదా మెమరీ స్టిక్స్, లేదా పెన్ డ్రైవ్, లేదా ఫ్లాపీ డిస్క్స్. ఓకే. సో ఇన్ని వేస్ లో మనకి డేటా అన్నది లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ? ఎండ్ పాయింట్ సైడ్ అంటే ఎంప్లాయీస్ ఇంటర్నల్. ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఓకే. ఇంటర్నల్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఓకేనా. సో ఓకే, మనకి ఇప్పుడు యుఎస్బి, పెన్ డ్రైవ్, కాంపాక్ట్ డిస్క్, ఈ ఎక్స్టర్నల్ డిస్క్స్, ఇవన్నీ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ డిస్క్లు, లేదంటే ఆ, ఇవన్నీ మనం మ్, కొనుక్కొని దానికి మనం లేదంటే మన యొక్క ల్యాప్టాప్ కి పెట్టేసి మన డేటా అన్నది మూవ్ చేసుకుంటాం, లేదా సిస్టమ్ పెట్టేసి మూవ్ చేసుకుంటాం, లేదంటే ఒక వైర్ మన మొబైల్ కి దీనికి పెట్టేసి డేటా అన్నది మూవ్ చేసుకుంటాం, అవునా. సో ఆ వేలో మనకి ఎండ్ పాయింట్ దగ్గర డేటా అన్నది లీక్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కి మెమరీ స్టిక్ కి తేడా ఏంటి ఇక్కడ మనకి? పెన్ డ్రైవ్, మెమరీ స్టిక్, యూఎస్బి, ఈ తేడా ఏంటి ఇక్కడ చెప్పు. యు ఉమ్, యుఎస్బి అంటేనేమో అది దానికి మెమరీ కార్డ్ ఇలా ఉండదు. ఉమ్హు, ఇది మన సారీ పెన్ డ్రైవ్ అని అంటేనేమో డైరెక్ట్ దానికి మెమరీ కార్డ్ ఉంటుంది. ఉమ్హు. ఈ యూఎస్బి అంటే అదొకటి అంటే ఇది అది. ఆ, సరే, మెమరీ స్టిక్ పెన్ డ్రైవ్ కి తేడా సిడీస్ ఏంటి? అంటేనేమో సిడీస్ అయ్యి ఓకే, మెమరీ స్టిక్ కి పెన్ డ్రైవ్ కి తేడా ఏంటి? మెమరీ స్టిక్ అంటే మనకు అది ఆ, దానికి యూఎస్బి పోర్ట్ ఉంటే దాంట్లో మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అది మెమరీ స్టిక్. పెన్ డ్రైవ్ అంటే దానికి దాంట్లోనే ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఓకే, కార్డ్ బాగానే పెట్టాల్సిన ట్రై అవసరం చేసావు. ఉండదు. ఓకే, బాగానే ట్రై చేసావు కానీ. సో ఇప్పుడు చెప్తాను చూడు. ఓకే. యుఎస్బి అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే టెర్మినాలజీ అన్నమాట. అంటే మనం అంటే ఏషియా సైడ్ అంటే సింగపూర్, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మనం అంటే ఇండియా. మన సైడ్ యుఎస్బి అంటాం, లేదా పెన్ డ్రైవ్ అంటాం. ఓకే. ఓకే. సో ఉమ్, అదే గనక యూకే సైడ్ లేదా యుఎస్ సైడ్ వాళ్ళు ఏమంటారంటే ఈ పెన్ డ్రైవ్స్ ని మెమోరిస్టిక్ అంటారు. ఓకే. ఓకే. మళ్ళీ ఈ నార్త్ అమెరికా సైడ్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు పెన్ డ్రైవ్ అని అంటారు. సో అది డిపెండ్స్ ఆన్ రీజియన్ అన్నమాట. ఓకే, కంట్రీ టు కంట్రీ మనకి ఈ టెర్మినాలజీ అన్నది చేంజ్ అయిపోతుంది. సరేనా. ఓకే. ఓకే. యా బ్రో. ఇది ఆ, ఇది ఎండ్ పాయింట్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎల్పి సైడ్ లో మనకి ఈమెయిల్స్ ద్వారా లీక్ అవుతుంది. ఈమెయిల్స్ ద్వారా ఎలాగా? పర్సనల్ టు ప్రొఫెషనల్. ఓకే. లేదా ప్రొఫెషనల్ టు పర్సనల్, లేదా బిజినెస్ టు పర్సనల్, లేదా పర్సనల్ టు బిజినెస్. సో ఈ వేలో మనకి నెట్వర్క్ సైడ్ లీక్ అవుతుంది కాబట్టి దాన్ని నెట్వర్క్ డిఎల్పి అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్ సార్, ఈమెయిల్స్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్స్ ద్వారా డేటా ఎలా లీక్ అవుతుంది, ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ ఒక వెబ్సైట్, ఫేస్బుక్ ఒక వెబ్సైట్, యూట్యూబ్ ఒక వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ ఒక వెబ్సైట్, ట్విట్టర్ ఒక వెబ్సైట్. సో ఇందులో మనకి మన ఎండ్ ఎంప్లాయీస్ ఉన్నారు చూడు, అంటే మన ఇంటర్నల్ ఎంప్లాయీస్, వాళ్ళే ఓకే. వాళ్ళు మన యొక్క కంపెనీ డేటాని పబ్లిక్ లో ఎక్స్పోజ్ చేయకూడదు. ఓకే. అంటే ఇది ఉమ్. మన కంపెనీకి మన కంపెనీలో ఏ టూల్స్ యూస్ చేస్తున్నామని, లేదంటే ఉమ్. ఆ ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఎంత లాస్ వచ్చింది, మనం ఏమేమి డివైస్లు యూస్ చేస్తున్నాము, ఇలాంటి మనం ఈ ఆ, ఇలాంటి వెబ్సైట్స్ లో పెట్టకూడదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే
ఒక ఎంప్లాయీ, ఓకే, ఆ, మా కంపెనీలో ఈ టూల్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పి పెట్టావు అనుకో, ఈ సర్వర్స్ యూస్ చేస్తున్నారు అని పెట్టావు అనుకో, హ్యాకర్ అది చూస్తాడు కదా, లింక్డ్ఇన్ ని అవును. చూస్తాడు చూడ్డా. చూస్తారు. సో అప్పుడు ఏంటి, వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టే కదా. అవును. అవునా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ విండోస్ సర్వర్ యూస్ చేస్తున్నాడు, లేదంటే యుబెంటూ సర్వర్స్ యూస్ చేస్తున్నారు, లేదా యాప్ ఇదేంటి ఐబిఎం సర్వర్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పి పెట్టాం అనుకో మనం. ఉం? సో దానికి తగ్గ వాడు ఆ ఏంటి, మాల్వేర్ ని రెడీ చేసుకుంటాడు. అవునా, అవునా కదా. అవును. ఉం. సో అలాంటి డేటాస్ మనం ఇక్కడ ఎక్స్పోజ్ చేయకూడదు, ఓకేనా. మన ప్రాఫిట్స్ అవని, మన బిజినెస్ లాస్ అవని, లేదంటే ఏదైనా సరే బిజినెస్ కంపెనీకి సంబంధించిన గాసిప్స్ ఏవి కూడా మనం ఈ వెబ్సైట్స్ లో పెట్టకూడదు, ఓకేనా. అండ్ అలాగే నీకు ఎవరన్నా ఈ ఈ లింక్డ్ ఇన్ వాటి ద్వారా నీకు ఎవరన్నా పరిచయం అయినా కూడా నువ్వు చెప్పకూడదు కూడా, ఓకే. ఓకే. అంటే మీ కంపెనీలో నువ్వు దేంట్లో చేస్తున్నావు, ఏ టూల్స్ పైన వర్క్ చేస్తున్నావు అంటే అలాంటి ఏం జస్ట్ వర్క్ చేస్తున్నావు అంటే టూల్స్ అంటే ఎవరైనా. ఈ టూల్స్ చెప్పుకోవచ్చు, అంటే మన ఉమ్. ఏది ఆ టూల్స్ చెప్పుకోవచ్చు, కానీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ చెప్పకూడదు. ఓకే. ఓకే. యా, ఓకే. సో సో ఇది ఎవరు చూసుకుంటారు, ఇదంతా ఒక కమ్యూనికేషన్ ఛానల్ అని ఉంటది. అదే అంటే ఒక రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళ ద్వారా మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నది వెళ్ళొచ్చు, మనం పెట్టకూడదు, ఓకే. వాళ్ళెవరు, ఆ, ఇప్పుడు ఏదైనా మన కంపెనీకి సంబంధించింది ఏదైనా సెక్యూరిటీ వైజ్ ఏదైనా కాంప్రమైజ్డ్ అయ్యింది అనుకో, లేదంటే ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినా, లేదంటే లాస్ వచ్చేసినా, అవి ఒక ఫ్లో ఉంటుంది అన్నమాట, ఒక కమ్యూనికేషన్ ఫ్లో ఛానల్స్ ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే వెళ్ళాలి. అది ఎవరి ద్వారా అంటే సిఇఓ, ఓకే. సిఇఓ అంటే చీఫ్ ఓకే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, లేదా సిటిఓ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే మనం ఏమి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అన్నది వాళ్ళు చెప్పుకుంటారు. సిఇఓ మన బిజినెస్ ఎలా ఉన్నది అన్నది వాళ్ళు చెప్పుకుంటారు, ఓకే. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఓకే. తర్వాత సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. తర్వాత సిసో చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. సిసో అన్నది మన టాప్ లెవెల్ అన్నమాట, మన సెక్యూరిటీ డొమైన్ లో టాప్ లెవెల్ అన్నమాట సిసో అన్నది, ఓకే. చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఓకే. ఆఫీసర్. ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్ లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టాప్ పొజిషన్ ఏదైతే ఉన్నదంటే అది సిసో అన్నమాట, చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే పబ్లిక్ తో ఓకే. కోఆర్డినేట్ అవుతారు అనమాట. లైక్ ఎలా అంటే న్యూస్ ఛానల్స్ ద్వారా, లేదంటే న్యూస్ పేపర్స్ ద్వారా, లేదా సోషల్ మీడియా ద్వారా, ఇలా డిఫరెంట్ వేస్ లో వీళ్ళు మాత్రమే ఈ మనకు సంబంధించిన ఏదన్నా డేటాని వాళ్ళు మాత్రమే వెబ్సైట్స్ లో పెట్టడానికి ఎలా ఉంటది, ఓకేనా. అదే నువ్వు చేసావు అనుకో, వెంటనే ఎవరైనా చూసి కంప్లైంట్ ఇచ్చారంటే నిన్ను వెంటనే తీసేస్తారు, ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ని వేస్ లో మనకి ఈ వెబ్సైట్స్ లో మనకి డేటా అన్నది లీక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట, ఓకే. ఏదన్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ, ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇంకోటి, ఆ, ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే షేర్ పాయింట్ లో వాడికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన డేటాని వాడు షేర్ పాయింట్ లో అప్లోడ్ చేసుకుని వాడు పర్సనల్ కంప్యూటర్ లో ఆ, మళ్ళీ లాగిన్ అయ్యి అది డౌన్లోడ్ చేసుకున్నాడు, ఓకే. ఓకే. హలో. యా బ్రో. సో అది ఏమవుతుంది అప్పుడు, అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ వయా వెబ్సైట్స్ అవుతుంది కదా అది. సో ఆ వేస్ లో కూడా మనకి ఇక్కడ డేటా అన్నది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. వన్ డ్రైవ్ వన్ డ్రైవ్ లేదా షేర్ పాయింట్, ఈ రెండాటిలో మనకి అప్లోడ్ చేసుకుని
యాక్చువల్గా ఈ డిఎల్పి రూల్స్ అన్నది అప్లై చేసినప్పుడు అందులో అప్లోడ్ చేయడానికి అవ్వదు యాక్చువల్లీ. కానీ కొన్ని కేసెస్లో మనకి పర్మిషన్ తీసుకుని చేసుకుంటారు అన్నమాట. అది పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అంటే ఆ పర్మిషన్స్ కూడా మన సాక్ టీం నుంచే తీసుకుంటారు అన్నమాట. వాళ్ళు మనం ముందు ఆ ఫైల్ ఏంటి, నీకు ఎంతసేపు వరకు నీకు కావాలి, తర్వాత ఆ, అయి తర్వాత అయిపోయిన తర్వాత నీకు అయిపోయిందా లేదా అని చెప్పి అలో అలో చేసింది మనం మళ్ళీ క్లోజ్ చేసేయాలన్నమాట. ఓకే. అంటే సర్టెన్ టైం వరకే మనం అలో చేస్తాం, ఫైల్స్ అప్లోడ్ చేయడానికన్నా డౌన్లోడ్ చేసుకోవడానికన్నా. ఓకే, ఇలాంటి రూల్స్ అనేవి ఓకే. ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది ఓకే బ్రో. వెబ్సైట్ సైడ్ నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇంకా క్లౌడ్ క్లౌడ్ ద్వారా అన్నమాట. క్లౌడ్ ద్వారా కూడా మనకి డేటా అన్నది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇవి ఇందులో కూడా మనకు సఫిషియంట్ కంట్రోల్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. క్లౌడ్ లో కూడా, క్లౌడ్ రిలేటెడ్ లో కూడా. అంటే క్లౌడ్ అంటే మనకి ఏడబ్ల్యూఎస్, లేదా ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ సైడ్, అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ సైడ్, ఓసిఏ ఓసిఏ అంటే ఒరాకిల్ ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఓకే. తర్వాత ఇంకా మనకి జీసీపీ ఉన్నది. జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే. తర్వాత అలీబాబా ఫ్రమ్ చైనా, తర్వాత ఐబిఎం, ఇంకా ఎక్స్ట్రా ఇలా ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా క్లౌడ్ కి సంబంధించిన ప్లాట్ఫామ్స్. ఓకే. ఈ సినారియోలో మనకి డేటా లాస్ అన్నది కూడా మనకి అవుతుంది, డేటా లీకేజ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇందు నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు చూడు, వాళ్ళకి లేదా మనం కొన్ని పాలసీస్ అన్నది కాన్ఫిగర్ చేస్తే క్యాస్ప్ ద్వారా ఈ ఇందులోంచి ఏమన్నా డేటా అన్నది లీక్ అవుతుందంటే అప్పుడు మనకి అది క్వారంటైన్ అవుతుంది లేదా బ్లాక్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే బ్రో. ఓకే. అంటే ఈ పాలసీస్ అన్నీ మనకి తర్వాత చెప్తాను. మనకి ఇంకా డిఎల్పి టూల్లోకి వెళ్తే, ప్రాక్టికల్ సినారియోలోకి వెళ్తే అప్పుడు మనకి ఇవన్నీ చూపిస్తాను అందులో టూల్స్ లో. ఓకే. ఇది క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఇది అంటే ఉమ్. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయి ఉంటాయి కదా బ్రో. ఉమ్. ఈ ఏడబ్ల్యూఎస్ అజూర్ ఇవన్నీ కూడా మనకి అంటే క్లౌడ్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ అయి ఉంటాయి కదా. ఇంటర్నెట్ ద్వారా మొత్తం అంతా ఇంటర్నెట్ ద్వారానే కదా. ఓకే. అయితే ఇప్పుడు ఉమ్. నాకు డౌట్ ఉంది బ్రో. ఇప్పుడు సర్వర్స్ అనేవి మన దగ్గర ఉండవు కదా, అది సర్వీస్ సెంటర్. ఉమ్. అంటే కొన్ని సో అక్కడ కొన్ని వాళ్ళు సర్వర్స్. హ్యాక్ చేసి వాళ్ళు అక్కడ వాళ్ళకి కూడా సపరేట్ ఒక ఎక్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా, ఆ సర్వర్స్ కి నెట్వర్క్ డిపార్ట్మెంట్. సో అవును. వాళ్ళు అలా చేసి వాళ్ళ ద్వారా hack అయితే మన ఆఫీస్ నుండి కూడా అప్పుడు మన డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అలా కూడా? సెకండ్ వే, మన ఆఫీస్ త్రో ఇంటర్నెట్ ద్వారా హ్యాకింగ్ ఉంటది కానీ కాకుండా ఆ, సర్వర్. ఆ, ఉంట ఉంటది కానీ నీకు ఆ సర్వర్స్ ని ఆ, నీకు ఆ, ఏంటి, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్స్ అన్నది ఎక్కడ ఉంటాయి? డేటా సెంటర్ లో ఉంటాయి. ఆ డేటా సెంటర్ లో నీకు ఎవరిని అలౌ చేస్తారు? అందరిని అలౌ చేయరు కదా. పర్మిషన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ఓకేనా. సో ఇంటర్నల్ ఎంప్లాయీ లీక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో ఫర్ సపోజ్ ఒకవేళ నీకు సర్వర్ ని యాక్సెస్ చేయాలన్నా, నీకు సర్వర్ కి సంబంధించిన పాస్వర్డ్, యూజర్. బ్రో మీది వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఓకే. డేటా సర్వర్స్ అన్నవి డేటా సెంటర్ లో ఉంటాయి, అవునా. అవును. డేటా సెంటర్ లోకి ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయరు. ఆ, కొన్ని ఈ ఎవరైతే యాక్సెస్ ఉన్నదో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. సో అందులో కూడా నీకు, నువ్వు ఆ సర్వర్ ని యాక్సెస్ చేయాలన్నా నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాలి. ఓకే. ఓకే. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకుండా యాక్సెస్ చేయడం అన్నది కష్టం. సో అందులోంచి మళ్ళీ డేటా తీసుకోవడం అన్నది కూడా కష్టం. సో మాక్సిమం ఇంటర్నల్ ఎంప్లాయ్ ద్వారా డేటా లీకేజ్ అన్నది జరగవు. జరిగినా అక్కడ మనకి ఒకవేళ మనకి ఇక్కడ అలర్ట్ అన్నది ట్రిగ్గర్ అయిపోతుంది కదా, ఈ డేటా మూవ్ అవుతుంది అని చెప్పి. ఓకే.
మనం అందుకే కదా మనం సిమ్ టూల్ యూజ్ చేస్తుంది. సిమ్ టూల్ కి ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం ఈడిఆర్, డిఎల్పి ఇవన్నీ కూడా మనం సిమ్ టూల్ కి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఏదన్నా అలర్ట్ కొన్ని రూల్స్ అప్లై చేస్తాం, ఆ రూల్స్ కి మ్యాచ్ అయిందంటే వెంటనే మనకి ట్రిగ్గర్ అవుతుంది అలర్ట్ అన్నది. సో అప్పుడు మనం వెంటనే అలర్ట్ అయ్యి ఆ ఏంటి ఆ అలర్ట్ మీద వర్క్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యి కూర్చుంటామో మొత్తం మనం అంతా మానిటరింగ్ ప్రాసెస్ మీదే ఉంటాం. అలర్ట్ ఎప్పుడు వస్తుంది ఓకే. దాన్ని చూస్తూ ఉండాలి మనం. అంటే మాక్సిమం వర్క్ ఎక్కువ ఉండదు, అలాగని వర్క్ తక్కువ ఓ- ఉండదు, చెప్పలేం. అది కంపెనీ కంపెనీని బట్టి మారుతూ ఉంటది. ఓకే. ఓకే బ్రో. ఉమ్. కొన్ని కంపెనీస్ కి అంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ లెవెల్ కంపెనీస్ కి తక్కువ ఉండొచ్చు, సర్వీస్ లెవెల్ కంపెనీస్ కి ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఆ కంపెనీ యొక్క ఫ్లోని బట్టి, ఇంటర్నల్ ఎంప్లాయీస్ కి ఇచ్చిన ట్రైనింగ్ బట్టి, అంటే ఫర్ సపోజ్ నీవు ఉన్నావు, మన సాక్ టీమ్ కాబట్టి మనం ఏం చేస్తాం, మనకు తెలుసు దేని నుంచి డౌన్లోడ్ చేయకూడదు, దేని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో. ఇలాంటి ఒకవేళ ఏదైనా మెయిల్ వచ్చిందంటే దాన్ని ఆ, ఎన్- అది ఇంటర్నల్ మెయిలా ఎక్స్టర్నల్ మెయిలా అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇవే మనకి ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ అయ్యేటప్పుడు కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ఓకే. ఫిషింగ్ మెయిల్స్ వస్తాయి, ఈ ఫిషింగ్ మెయిల్స్ క్లిక్ చేయకూడదు, ఏమన్నా వచ్చిన తర్వాత మన కంపెనీ నుంచి కాకుండా బయట నుంచి ఏమన్నా వస్తే దాన్ని రిపోర్ట్ చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి కూడా. సో ఓకే. అలాంటి సినారియోస్ లో మనకి ఏదన్నా ఎక్స్టర్నల్ మెయిల్ ఏదన్నా వచ్చినప్పుడు, ఫర్ సపోజ్ ఎవరైతే ఆ ట్రైనింగ్ కరెక్ట్ గా వింటారో వాళ్ళైతే రిపోర్ట్ చేస్తారు. కరెక్ట్ గా విన్న వాళ్ళు ఏం చేస్తారు, అది మందే అనుకుని చెప్పి క్లిక్ చేస్తారు, అవునా? సో అలాంటి టైంలో మనకి ఏమవుతుంది, అలర్ట్ అన్నది ట్రిగ్గర్ అవుతుంది. టూ కేసెస్ లో కూడా అలర్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. రిపోర్ట్ చేసిన దానికి మనకే ట్రిగ్గర్ అవుతుంది, రిపోర్ట్ చేయకుండా వాడు క్లిక్ చేసిన దానికి అది కూడా మనకే ట్రిగ్గర్ అవుతుంది. సో ఆ ట్రిగ్గర్ రిపోర్ట్ చేసిందేమో అనాలిసిస్ చేసి అది సేఫ్ మన ఇంటర్నల్ ఈమెయిల్ లేకపోతే ఎక్స్టర్నల్ ఈమెయిల్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ రిప్లై పెడతాం. సో అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఏమన్నా క్లిక్ చేశారా లేదా అని కనుక్కుంటాం. క్లిక్ చేయలేదు అనుకుంటే వెల్ గుడ్, ఓకే. క్లిక్ చేశారు అని అనుకో, దాన్ని మళ్ళీ మన ఇంటర్నల్ ఎంప్లాయ్ యొక్క సిస్టమ్ స్కాన్ చేస్తాం. ఏమన్నా వాడి వాడి యొక్క ఐపీ అడ్రస్ నుంచి లేదా అవుట్ బౌండ్ కి ఏమన్నా ట్రాఫిక్ ఉన్నదా లేదా అని చెప్పి లాగ్స్ చెక్ చేసుకుంటాం. ఏమన్నా డేటా ఏమన్నా లీక్ ఓకే. అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే. అంత సేఫ్గా ఉన్నప్పుడు ఓకే అది క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ వాడు క్లిక్ చేశాడు కదా, ఒకవేళ అందులో ఉన్న ఐపీ అడ్రస్ ఏమన్నా మలిషియస్ అయినా, ఆ యూఆర్ఎల్ ఏమన్నా మలిషియస్ అయినా, అందులో ఉన్న యూఆర్ఎల్ ఇవన్నీ అనాలిసిస్ పార్ట్ లోకి వస్తాయి. ఓకే. మనం ఈ చెక్ చేసే పార్ట్ అంతా ఏమంటాం, అనాలిసిస్ అంటాం. ఓకేనా? లేదా ఇన్వెస్టిగేషన్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? హలో సంతోష్. యా బ్రో, అర్థమైతుంది బ్రో. ఉమ్, ఓకే. సో వినిపిస్తుందా బ్రో? వినిపిస్తుంది. ఓకే. సో ఇది అనాలిసిస్ పార్ట్ అంటే ఇదే, మనం ఏమేం చేస్తున్నాం, ఏం చెక్ చేసాం, ఆ, ఏం జరిగింది అనేది మొత్తం అంతా చెక్ చేసేదాన్ని మనం అనాలిసిస్ అంటాం లేదా ఇన్వెస్టిగేషన్ అంటాం. ఓకేనా? ఒక ఐపీ అడ్రస్ చెక్ బ్రో చేస్తాం, మీది యూఆర్ఎల్ చెక్ చేస్తాం. వాయిస్ బ్రేక్ ఉమ్, అవుతుంది బ్రో. ఇప్పుడు ఓకే, ఇప్పటి వరకు ఓకేనా? మీది వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. యా, ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఓకే కదా ఇప్పుడు? ఉంది అనుకుంటాను బ్రో, మేబీ. ఉమ్, యా, ఇప్పుడు అదే ఓకే. నైట్ నైట్ షిఫ్ట్ చేశాను, దానివల్ల అనుకుంటా మేబీ నెట్ మ్మ్. సరిగ్గా రావట్లేదు. సో అదనమాట.
ఓకే. ఈ డేటా అన్నది లీక్ అవ్వకుండా మనం ఇక్కడ డేటా లాస్ ఈ డిఎల్పిలో మనకి ఈ ఆ, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేస్తామన్నమాట. అవి మనకి ఏదైనా మ్యాచ్ అయినప్పుడు మనకి అలర్ట్ అన్నది ట్రిగ్గర్ చేస్తుంది. ఓకేనా? సో ఇది డిఎల్పి అన్నది ఇప్పుడు మనకి మోస్ట్ మనకి ట్రెండింగ్ టాపిక్ మాట మార్కెట్లో. ఓకే. ఇది ఆ, ఇందులో ఒక డిఎల్పిలో కానీ లేదా ఈడిఆర్లో కానీ నువ్వు అందులో జాబ్ అన్నది తెచ్చుకున్నా ఉంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత కంపెనీ షిఫ్ట్ అయ్యావంటే నీకు ఈజీగా 15 lakhs ప్యాకేజ్ అన్నది ఈజీగా వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నదా? ఉం? సంతోష్. సంతోష్. వినిపిస్తుందా బ్రో? చెప్పు, వినిపిస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? ఆహా, లేదు బ్రో. డిఎల్పి డిఎల్పి రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఆహా, లేదు బ్రో. ఓకే. సో ఓకే. ఇది డిఎల్పి పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడిఎస్, ఐపిఎస్ మాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిఎస్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. ఇది సెక్యూరిటీ డివైజెస్. యాక్రోనమ్స్ లో చెప్పాను నీకు. ఐడిఎస్ అంటే ఏంటి? జస్ట్ డెఫినేషన్ కాదు, జస్ట్ దాని యొక్క ఫుల్ ఫామ్ చెప్పు. ఐడిఎస్ అంటే అది మనకి నెట్వర్క్ లో వచ్చి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ ఓకే. చేస్తుంది ఏదైనా. ఓకే. ఐపిఎస్ మరి? ఇది కూడా సేమ్ ఐపిఎస్ ఏం చేస్తుంది అలాగనే మరి? చేస్తుంది. ఐపిఎస్ బ్లాక్ చేస్తుందా, ఐడిఎస్ కూడా బ్లాక్ చేస్తుందా? ఇది ఐపీఎస్ వచ్చేసి బ్లాక్ చేస్తుంది. ఐడిఎస్ ఓకే. వచ్చేసి మనకి జస్ట్ అలర్ట్ ట్రిగ్గర్ ఓకే. చేస్తుంది. గుడ్. ఓకే. గుడ్ గుడ్ గుడ్. సో మనకి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఐడిఎస్ అంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఐడిఎస్ మీన్స్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. సో ఇది ముందు ఆల్రెడీ చెప్పాను నీకు. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఇంట్రూషన్ అంటే మొన్న చెప్పాను. ఇంట్రూషన్ అంటే ఏంటో చెప్పు. మొన్న చెప్పాను నీకు ఇంట్రూషన్ అంటే ఏంటో. మొన్న క్లాస్ లో చెప్పాను. గుర్తుందా లేదా? ఇంటర్ ఉం? హలో. ఇంటర్నల్ ఇంట్రూషన్ అంటే ఏంటి మీనింగ్ చెప్పు. గుర్తుందా లేదా? గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పు, గుర్తుంటే గుర్తున్నా చెప్పు. మర్చిపోయాను. ఓకే. సో ఇంట్రూషన్ అంటే నథింగ్ బట్ అబ్నార్మల్ లేదా మలేషియస్ లేదా సస్పీషియస్ లేదా అనాథరైజ్డ్ ఆర్ ఇల్లీగలైజ్డ్ యాక్టివిటీ డూయింగ్ బై ఇంటర్నల్ ఆర్ మేబీ ఎక్స్టర్నల్ అటాకర్ is called intrusion. ఇంట్రూషన్ నీకు ఇక్కడ చెప్పాను. అబ్నార్మల్ ఆర్ malicious or suspicious or legitimate activity is doing by external or maybe internal employees. ఓకే. ఓకేనా? ఇలీగల్ గా ఏదైనా ఉమ్, ఏదైనా కానీ ఉమ్, అనవసరంగా కానీ ఇలీగల్ గా కానీ ఏదైనా యాక్టివిటీ చేస్తే ఉమ్. దానికి ఇంక్లూడ్ ఉంటుంది. దాన్ని ఇంట్రూషన్ అంటాం. ఓకే. సో మనకి ఇందులో ఇది ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఓకేనా? సో
ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్, మళ్ళీ ఇందులో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ మన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వస్తుంది ఇది. ఓకేనా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్? ఓకే. ఐడిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఐపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో ఐడిఎస్ వచ్చేసి మనకి ఏదైనా మలిషియస్ కంటెంట్ లేదా మలిషియస్ యాక్టివిటీ ఏదైనా జరుగుతున్నప్పుడు అదేం చేస్తుంది? ఇట్ విల్ డిటెక్ట్, ఇట్ విల్ అలర్ట్. ఓకే. డిటెక్ట్ చేసి అలర్ట్ మాత్రం ట్రిగ్గర్ చేస్తుంది, అంటే ఐడెంటిఫై చేస్తుంది అలర్ట్. ఓకే. ఓకే. సో అంటే వాట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ అటాక్ ఏంటి అన్నది మనకి అలర్ట్ ఇస్తుంది అంతే. ఓకేనా? అది ప్రివెన్షన్ చేయదు, బ్లాక్ చేయదు. ఓకేనా? ఓన్లీ జస్ట్ మనకి డిటెక్ట్ చేసి ట్రిగ్గర్ చేస్తుంది అలర్ట్. ఓకేనా? అది ఐడిఎస్ అంటే. సో ఇదిగో ఇక్కడ మనకి ఇది డెఫినేషన్. వెన్ ఎవర్ అబ్నార్మల్ ఆర్ malicious ఆర్ suspicious activity it will happen, ideas only will detect, but it it will not block or prevent it. ఓకేనా? సో ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇది చెప్పాలి నువ్వు. ఓకే. అర్థమైందా? యా, అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో ఏదన్నా మనకి సేమ్ ఇది కూడా అంత ఐడిఎస్ లాగే ఎప్పుడైనా మనకి మలిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు అటాకర్ సైడ్ నుంచి కానీ ఇంటర్నల్ ఎంప్లాయ్ సైడ్ నుంచి కానీ మలిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు మనకి ఇది ఏం చేస్తుంది అంటే డిటెక్ట్ చేస్తుంది. ఓకే. ప్రివెంట్ చేస్తుంది, క్వారంటైన్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఓకే. ఓకేనా? ఆ, యా. ఇది ఇవి రెండు ఎలా దేని మీద వర్క్ చేస్తాయంటే డిఎల్పి పాలసీస్ ఉంటాయి చూడు, దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. ఓకే. మనకి ప్రతి ఒక్క సెక్యూరిటీ టూల్ అనేది ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ ఉంటాయి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. డిఎల్పి రూల్స్ ని యూస్ చేసుకుని ఈ రెండు పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఇది డిటెక్ట్ చేస్తుంది, అలర్ట్ ట్రిగ్గర్ చేస్తుంది ఏదైనా మలిషియస్ ఏదైనా జరిగినప్పుడు. ఓకే. ఇది ప్రివెంట్ చేసి బ్లాక్ చేసి డిటెక్ట్ మనకి డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేసి బ్లాక్ చేసి అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకేనా? ఈ రెండింటికి ఓకే. డిఫరెన్స్ అది. సో ఐపీఎస్, ఐపీఎస్ మీన్స్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో దానికి డెఫినేషన్ వచ్చేసి వెన్ ఎవర్ అబ్నార్మల్ ఆర్ malicious ఆర్ సస్పిషియస్ యాక్టివిటీ విల్ హ్యాపెన్, ఐపీఎస్ నాట్ ఓన్లీ విల్ డిటెక్ట్ బట్ ఆల్సో ఇట్ విల్ బ్లాక్ ఆర్ ప్రివెంట్ ఇట్. సో ఇది మీనింగ్, డెఫినేషన్. ఓకేనా? సో మనకి ఇందులో మళ్ళీ వచ్చేసి మనకి ఇందులో టైప్స్ ఉన్నాయి మళ్ళీ మనకి. ఓకే. ఐడిఎస్ ఐపీఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అదే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. సో మనకి ఇందులో ఓకే. టైప్స్ ఏంటి? ఐడిఎస్ ఐపీఎస్ కి టైప్స్ ఏంటంటే ఎండ్ పాయింట్ సైడ్ వచ్చేసి మనకి. ఓకే. ఎండ్ పాయింట్ సైడ్ అంటే హోస్ట్ సైడ్. ఇంటర్నల్. ఓకే. హోస్ట్ సైడ్. ఎండ్ పాయింట్ అంటే హోస్ట్ సైడ్ అంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ సైడ్. ఓకే. ఎంప్లాయీస్ ఒక అసెట్స్. అసెట్స్ అంటే ఆస్తులు కాదు. ఓకే. వాళ్ళు యూజ్ చేసే మిషన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. అసెట్స్ అంటే మీనింగ్ ఆస్తులని వస్తుంది, కానీ ఇక్కడ వేరు. ఓకే. ఓకే. మనకి ఇక్కడ ఎంప్లాయీస్ అసెట్స్ అన్నా హోస్ట్ అన్నా ఎండ్ పాయింట్ సైడ్ అన్నా ఎంప్లాయీస్ యూజ్ చేసేది ఏదైతే ఉంటాయో అంటే ల్యాప్టాప్స్ అవ్వచ్చు లేదా కంప్యూటర్స్ అవ్వచ్చు, డెస్క్టాప్స్ అవ్వచ్చు లేదా సర్వర్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా నీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఎండ్ పాయింట్ ఇది మ్యాక్ బుక్స్, వర్క్ స్టేషన్, డెస్క్టాప్స్, మొబైల్ డివైసెస్, ఇవన్నీ కూడా మనం ఎండ్ పాయింట్స్ అంటాం. ఓకే. లేదా హోస్ట్ డివైసెస్ అంటాం. ఓకేనా? సో ఇందులో వచ్చేసి ఓకే. మనకి ఎండ్ పాయింట్ సైడ్ వచ్చేసి మనకి హెచ్ఐడిఎస్, హెచ్ఐపిఎస్ ఈ రెండు ఉంటాయి. ఓకే. నెట్వర్క్ సైడ్ వచ్చేసి ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్ అంటే నెట్వర్క్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, నెట్వర్క్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకేనా? ఓకే. ఆ. తర్వాత వైర్.
వైర్లెస్. వైర్లెస్ అంటే ఎందులోకి వస్తుంది? వైఫై, ఇంటర్నెట్. ఓకే. సో ఇందులో మనకి డబ్ల్యూ డబ్ల్యూఐడిఎస్, డబ్ల్యూఐపిఎస్. ఓకేనా? వైర్లెస్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, వైర్లెస్ ఇంట్రూషన్ ప్రివెన్షన్. ఎందుకంటే ఇది మేబీ హ్యాకర్ అన్నవాడు ఈ రౌటర్స్ ద్వారా కూడా మన ఎంప్లాయీస్, అదే మన ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అక్కడ అవి ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. ఇది ఇక్కడ మనకి ఏంటి, హోస్ట్ లెవెల్లో మనకి ఇవి డిటెక్ట్ చేస్తాయి. ఏది హెచ్ఐడిఎస్, హెచ్ఐపిఎస్. ఓకేనా? హెచ్ఐడిఎస్ మనకి హోస్ట్ లెవెల్లో డిటెక్షన్ చేస్తుంది. హెచ్ఐపిఎస్ మనకి రిమిడియేషన్, మిటిగేషన్, బ్లాకింగ్ కూడా చేస్తుంది. ఓకేనా? సో మానిటరింగ్, ఇది ఇక్కడ మనకి తర్వాత మళ్ళీ ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్ ఇది కూడా అంతే. నెట్వర్క్ లెవెల్లో మనకి డిటెక్ట్ చేసి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది. ఇది ఎన్ఐపిఎస్, నెట్వర్క్ లెవెల్లో మనకి ఏదన్నా మలిషియస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అది డిటెక్ట్ చేసి ప్రివెన్షన్ చేసి మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది, బ్లాకింగ్ చేసి. సో సేమ్ వే ఇక్కడ వైఫై సైడ్, వైర్లెస్, వైఫై సైడ్, వైర్లెస్ సైడ్ ఇది మానిటర్ చేసి మనకి డిటెక్షన్ చేసి బ్లాక్ డిటెక్ట్ చేసి మనకి ట్రిగర్ అన్నది, అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది. డబ్ల్యూఐపిఎస్ మనకి సేమ్, మానిటర్ చేసి ప్రివెన్షన్ తీసుకొని బ్లాక్ చేయడమో, క్వారంటైన్ చేయడమో ఏదో ఒకటి చేసి మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది అనమాట. కానీ ఇది ఇంటర్వ్యూలో మోస్ట్ మనకి క్వశ్చన్ అడుగుతారు అన్నమాట ఇవి. ఓకేనా? ఐడిఎస్, ఐపిఎస్ గురించి. ఓకే. ఓకే సో బ్రో. ఇది ఇది ఈ రోజుకి. ఇంకా నైట్ కలుద్దాం మళ్ళీ. నిన్న నైట్ ఏం జాయిన్ అవ్వలేదు? 10:45 అలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. బయట ఉన్నా. మళ్ళీ ఓకే. ఓకే. వచ్చేసరికి ఈరోజు జాయిన్ అవుతా. ఈరోజు ఓకే. జాయిన్ అవుతా మరి. జాయిన్ అవుతుంది 10:30. ఓకే. అంటే నాకు కొంచెం పని ఉన్నది. ఆ పని లేకపోతే నేను తీసుకుంటాను, లేకపోతే తీసుకో. ఓకే. ఓకే బ్రో. అంటే నాకు చిన్న పనులు ఉన్నాయి. ఓకే. 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 ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఇందులో డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను. లేదు అంటే క్లోజ్ చేయగలుగుతాం. బ్రో ఇది సేమ్ ఇక్కడ ఇది హిట్స్ నిట్స్ విట్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇవి ఇది ఐడియాస్ ఐపీఎస్ కాకపోతే ఆ, ఇది ఆ, దీనికి సంబంధించిన ఇది ఐపీఎస్ హోస్ట్ సైడ్ సపరేట్ అని. సెపరేట్. ఐడిఎస్, ఐపిఎస్ ఇక్కడ కూడా, కాకపోతే హెచ్ అంటే ఇక్కడ హోస్ట్ సైడ్, ఎండ్ పాయింట్ సైడ్ అన్నమాట. హోస్ట్ ఇది హోస్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, హోస్ట్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకే. ఇది నెట్వర్క్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఇది నెట్వర్క్ ఇంట్రూషన్, ఇది డిటెక్షన్ సిస్టమ్, ఇది ప్రివెన్షన్ సిస్టమ్. ఇది వైర్లెస్, వైర్లెస్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, వైర్లెస్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. అంతే. ఇవన్నీ ఇవన్నీ కూడా మనం సెక్యూరిటీ సొల్యూషన్స్ మాట. ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనం అంటే ఎంట్రీ లెవెల్ కాదు. ఈ L2, L3 వాళ్ళు ఉంటారు చూడు, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నమాట. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు. ఓకే. ఓకే. బాయ్. ఓకే బాయ్.